భూపాల్పల్లి నియోజకవర్గం గణపురం మండలం చేల్పూర్తో పాటు రేగొండ మండల కేంద్రాల్లోని రైతుల వేదికలలో ఆయా మండలాల పిఎసిఎస్ చైర్మన్లు అధ్యక్షతన నిర్వహించారు. రైతుల మహాజన సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంట్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన రైతులందరికీ రైతు భరోసా రుణమాఫీ అమలు జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశాల్లో పాల్గొన్న పలువురు రైతులు 5 నుండి 10 ఎకరాల లోపు భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూడాలని ఎమ్మెల్యేను గండ్ర సత్యనారాయణరావు కోరారు. రియల్ ఎస్టేట్ భూములు పట్టాలు కలిగిన గుట్టలకు, చెరువులకు, కుంటలకు సహాయం ఇవ్వొద్దని రైతులు కోరారు. ఎమ్మెల్యే స్పందిస్తూ తమ విలువైన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఆలోచన ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్య ఉద్దేశం ఇదని మీకు తెలియజేస్తున్నాం. ఇంకో విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు మనం దొడ్డుబండ్లు పండిస్తున్నాం. దొడ్డుబండ్లు పండించి మనకు ప్రతి వానకాలము వేసవికి పడ్డ వరకు ఏదో కొంటున్నారు. ఆ వడ్ల బియ్యం పండించిన వాళ్ళకు రేషన్ బియ్యము మన దగ్గరనే ఇలా 100కి 70% 80% ఆరోగ్యశ్రీ ఏదో హెల్త్ కార్డు అవుతుంది కానీ బియ్యం కార్డు ఉన్నోడు లేనోడు అందరం తీసుకున్నాం. తీసుకొని ఆ కార్డు వల్ల బియ్యం అందరికీ వస్తున్నాయి, పుణ్యానికి ఫ్రీగా ఇస్తున్నాం. అయితే ఆ బియ్యము మనం తింటున్నామా అంటే ఎవరం తింటలేము. 6 రూపాయలకు ఆ లారీ అక్కడి నుంచి ఆడికి మనకి పంటలు ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. గిట్టుబాటు ధర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, గిట్టుబాటు ధర కేంద్రం ఇవ్వాలి. కానీ రాష్ట్రం కూడా తగినటువంటి బడ్జెట్ లో ఎన్నైతే పరికరాలు ఉన్నాయో పరికరాలు కూడా సబ్సిడీ మీద కొంత మేరకు ఇచ్చేటువంటి ఆలోచన ఉంది. గతంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎరువుల మీద ఉన్నటువంటి సబ్సిడీ 3000 ఎత్తివేశాడు. ఎత్తివేయడం వల్ల 500 రూపాయలు డిఏపి కోరమండల్ దొరికేది ఈరోజు 15 నుంచి 1800 అయింది. పొటాషియం కూడా సుమారు 2000 ఎకరాలు. మా ఎంఆర్ఓ గారు బాగా రిస్క్ తీసుకోవాలి. ఎందుకంటే 60-70 సంవత్సరాల నుంచి సులేమాన్ భూములకు గోపికొత్తపల్లి, నిజాంపల్లి, గాంధీనగర్, రామనగూడెం, జమీల్ నగర్ అనేక గ్రామాలలో చాలా మంది మనము పంటలు పండించుకుంటున్నాం. కానీ దానికి పాస్ పుస్తకాలు లేవు. లేక రైతు బంధు ప్రభుత్వ పథకాల్లో మనము కోల్పోయాము. మొదటిగా నా వ్యక్తిగత అభిప్రాయం, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పారు, ఏదైతే భూమి దున్నుకునే రైతుకు అది ప్రభుత్వ భూమియా, ఖరీదు భూమియా, లాభాని భూమియా, ఆ భూమికి పట్టా పాస్ పుస్తకం చేయించాలి. ఆ పట్టా పాస్ పుస్తకం చేయిస్తే బ్యాంకులో పోతే పంట రుణం రావడం, రైతు బీమా రావడం, రైతు భరోసాలు కూడా ఆయనకు లబ్ధి చేకూరుస్తుంది. అది ఎవరు చేయించుకున్నారో ఈ పాస్ పుస్తకాలు? అమెరికాలో ఉన్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటోడు, లేకపోతే ఆ భూమిని మొత్తం 100 ఎకరాలు తీసుకొని కబ్జా పెట్టి ఎక్కడో వేలాది ఎకరాలు తీసుకున్నాడు. అరే అది కొని పడేస్తే మనకు ప్రభుత్వం నుంచి రైతు బంధు వస్తుందిరా, ధర పెరుగుతుంది అనే రీతుల్లో వాళ్ళకి పుస్తకాలు వచ్చినాయి. ఈ ధరని బ్రేక్ అయిపోయింది. ఆ ధరని రద్దు చేస్తాం చేసి సులభ ధరలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏముందంటే దున్నుకునే ప్రతి రైతుకు కూడా పట్టా పాస్ పుస్తకం ఇవ్వాలి. రెవెన్యూ అధికారులకు ఇప్పుడు ఏ అధికారులు లేవు. కౌలు రైతుకు, భూ యజమానికి తప్పకుండా పాస్ పుస్తకం ఇప్పించి మనకు రైతు భరోసాతో పాటు రైతు బీమాతో పాటు ఈరోజు మనకు అమ్ముడు కొనడానికి పాస్బుక్ ఇచ్చి పంటలు పండించే ప్రతి పంటకు కూడా రాష్ట్ర ప్రభుత్వము పంట బీమా చేయబోతుంది. ప్రతి పంటలకు కూడా మీరు ఇంతమంది మాట్లాడారు. పంటలకు బీమా అనేది ఒక రైతు